హలో అండి, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు కబాబ్ తయారు చేసి చూపిస్తానండి. ఈ ఇంట్లో మనము ముస్లిమ్స్ ఈ విధంగా తయారు చేసుకుంటారండి. ఇదిగోండి, అలా పొడుగు పొడుగ్గా తరుక్కోవాలి. నేను వచ్చేసి మటన్ తీసుకున్నాను. మటన్ వచ్చి 1.5 kg అండి. అది 1.5 kgకి మనము దానికి పచ్చిగానే వేసుకోవాలండి. అంటే కడుక్కోకుండానే మనకి ఒక బుట్టలో పెట్టేసేసి మొత్తం అది లేకుండా, రక్తం ఏమి లేకుండా అలా పెట్టుకొని కాసేపు ఒక గంట సేపు అలా వదిలేస్తే మొత్తం వాటర్ ఏమన్నా ఉన్నా దిగిపోతాయండి. దిగిపోయిన తర్వాత మనము పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ఏమేం మసాలాలు కూరల్లో వేసుకుంటామో అవన్నీ వేసుకోవాలండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం దానికి తగినట్టు వేసుకోవాలి. ఉప్పు 1 స్పూను, కారం 2 స్పూన్లు వేసాను. పెద్ద స్పూన్లతోనే వేసానండి. గరం మసాలా 1 టీ స్పూన్ వేసాను. మనం మటన్కి మసాలా వేసుకుంటాం కదండి, అదొక ధనియాల పొడి, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి కొంచెం సేపు అలా కలపాలండి. కలిపి అలా కలుపుతూ ఉంటే మొత్తం కలుస్తుంది కదా, చక్కగా కలుసుకోవాలి. ఇది ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదండి, ఒట్టి తొనకలు అని అంటారని. ఇది మేమైతే కబాబ్లని అంటామండి. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కబాబ్ అని అంటామండి, మటన్ కబాబు. బక్రీద్కి మటన్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో చేసుకుంటారండి. మామూలుగా కూడా కబాబ్లు అలవాటు ఉన్న వాళ్ళకి చక్కగా చేసుకోవచ్చండి. ఇది వీటికి చూడండి, అదిగోండి అలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అలా ఎక్కువ నానబెట్టేసుకోవాలండి. అలా ఉప్పు, కారం అన్నీ వేసేసిన తర్వాత మసాలాలన్నీ కలిపేసేసి నానబెట్టుకోవాలి. 1 గంట సేపు నానబెట్టిన తర్వాత అదిగోండి నేను చూపిస్తున్న విధంగా ఒక వైర్కి నేను అలా చేశానండి. వైర్కి మనకి గుచ్చేసుకొని పెట్టుకోవాలి. ఇది మామూలుగా ఇంట్లో ఉన్న దీనికైనా ఒక సూది పెట్టి, ఏదైనా ఉంటుంది కదండి దారం లాంటిది, మనము కట్టుకునేవి, బట్టలకి కట్టుకునేవి ఉంటాయి కదా, వాటితో అయినా సూది పెట్టి ఎక్కించుకొని ఇలా కట్టేసుకోవాలి. వానాకాలం కాబట్టి బయట పెట్టకుండా నేను లోపలే పెట్టానండి. లోపల పెట్టినా మనకి శుభ్రంగా ఎండిపోయి, ఇలా పెట్టిన మనకి ఒక 5 రోజుల్లో మొత్తం శుభ్రంగా ఎండిపోయాయండి. 5 రోజుల వరకు కొంచెం అలా మనం దూరంగా పెట్టుకోవాలండి. అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా దూరంగా పెట్టుకోవాలి. లేకపోతే మనకి బూజులాగా వచ్చేస్తుంది. కొంచెం దూరంగా పెట్టుకొని ఎండబెట్టుకోవాలి. అదిగోండి మనకి నూనె వేడి చేసుకొని వడియాల్లాగా వేపేసుకోవటమే. వడియాల్లాగా చక్కగా చూడండి, అదిగోండి అలా వేపేసేసుకోవటమే. 5 రోజుల తర్వాత అన్నంలో మనము సెకండ్ కాంబినేషన్గా పప్పులో కానీ వాటిల్లో చేసుకోవచ్చండి. నచ్చిందనే అనుకుంటున్నానండి. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.